గ్రంథములో నుండి ఒక మాట నేను మీకు చూపిస్తాను. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము 403వ పేజీ నా బైబిల్లో అయితే, మరి మీ బైబిల్లో ఎన్నో పేజీ నెంబరు చూడండి. 403వ పేజీ 4వ అధ్యాయం 404వ పేజీలోకి రండి. అక్కడ 19వ వచనం ఒకసారి చదువుకుందాం. 404వ పేజీ దొరికిందమ్మా? నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం తీయగలిగారా? దొరికిందా? 404వ పేజీ వచ్చిందా? 404వ పేజీ 19వ వచనం కిందనే, ఆ 404 నెంబర్ కిందకు ఉంటుంది. తీయగలిగారా? వచ్చిందా? పెద్దల దాకా వచ్చిందా? తిరువురు దాకా వచ్చిందా? చూడాలి, వాక్యం చూడాలి. ఏమండి, దొరకలేదు ఇంకా? చదవాలి, దొరికితే చదవండి. ఇక 404 పేజీలో ఆ కింద 19వ వచనం చదవండి. చదవండి. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనము చదువు గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడును అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తున్నటువంటి మాటను మనం శ్రద్ధగా ఆలకిస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏంటంటే, నెహమ్యా గ్రంథంలో విలువైనటువంటి మాట ఇది. ఈ విలువైనటువంటి మాట ఏంటంటే, అక్కడ వారట చేతులతో గోడ కడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. వారు కడుతున్నటువంటి గోడ అక్కడ కొంతమంది, ఇంకెక్కడో దూరంలో కొంతమంది ఉండి పనులు ప్రారంభించి నడిపిస్తూ ఉన్నారు. ఈ పనులు ప్రారంభించి నడిపిస్తూ ఉన్నారు, గోడ కడుతూ ఉన్నారు. కానీ వారికి మధ్య దూరం చాలా ఉందట. హల్లెలూయా. వారి మధ్య దూరం అనేది బాగా పెరిగిపోయింది. ఈ మధ్య దూరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులను ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఉన్నటువంటి ఏం మాట్లాడాడు? ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ అందరితో కూడా ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు. ఏమన్నాడు? పని మిక్కిలి గొప్పది, మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడును అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షమున ఏం చేస్తాడు? మన పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఏమండి, దేవుడు మన పక్షమున యుద్ధము చేస్తాడనే మాట మనం చూస్తున్నాం. అక్కడ ఈ రోజున మన జీవితాలు కూడా ఇటు కుటుంబముగా కానివ్వండి, బయట వ్యక్తులుగా కానివ్వండి, మన పనులు మనం చేసుకుంటూ ఉన్నాం. దూరంగా ఎక్కడ వారం అక్కడనే ఉంటున్నాం. అయినప్పటికీ కూడా దేవుడు అంటాడు, నువ్వు ఎక్కడో ఉండి పని చేస్తున్నావు, ఎంతో దూరంలో ఉండి నువ్వు పని చేసుకుంటున్నావు. అయినా సరే నువ్వు ఒక పని చేయాలి. ఏంట పని? బాకానాదము వినబడినప్పుడు నీవు మొత్తం ఒక్క చోటకి రండి అంటాడండి. హల్లెలూయా. బాకానాదము వినబడినప్పుడు మీరందరూ కలిసి ఏకముగా ఒక చోటకి రండి. ఏకముగా కూడి ఒక చోటకు వచ్చినప్పుడు మీ పక్షాన యెహోవాయే యుద్ధము చేస్తాడు అంటాడు. హల్లెలూయా. ఈ యొక్క భక్తుడు చెప్తున్నటువంటి మాటలో మనం చూసినప్పుడు, శత్రువులు వారి మీదకి వచ్చినప్పుడు ఆ శత్రు సైన్యాన్ని పడగొట్టడానికి వారి శక్తి సరిపోదు. కొంతమంది అక్కడ ఉంటే వారికి శక్తి చాలదు. శత్రువు ఇటు నుండైనా రావచ్చు. కాబట్టి ఆ శత్రువును ఎదిరించాలంటే వీరంతా ఏకముగా కూడాలి.
ఒక్క చోటకు రావాలి, ఐక్యతగా రావాలి, ఏక మనస్కులై ఉండాలి, ఏక భావము కలిగిన వారై ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఏక మనస్సు గల వారై వస్తారో, అట్లా ఆ ఏక మనస్సు కలిగినటువంటి వారు అవుతున్నారు. కానీ కొంతమంది ఒక చోట, కొంతమంది ఒక చోట ఉన్నారు. కానీ బాకానాదము ఊదబడినప్పుడు మీరంతా ఏకముగా కూడి ఒక చోటకు రండి అన్నాడు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఏకపక్షాన నిర్ణయాలు మనం చేయకూడదు. ఏమండి, ఇప్పుడు ఇంట్లో ఏదైనా కార్యక్రమం జరగాలంటే ఏం చేస్తాం మనం? యజమాని ఒక్కడే నిర్ణయం తీసుకుంటాడా? యజమాని ఒక్కడే చేసుకుంటాడు అంతా? ఏమండి, ఏం చేస్తాడు యజమాని? ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని కూర్చోబెట్టుకుంటాడు, యజమానురాలను కూర్చోబెట్టుకుంటాడు, పిల్లలను, తన సంబంధికులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, ఎరా మరి రేపు ఈ కార్యక్రమం జరగాలి, మరి దీనికి మనం సిద్ధపడాలి, దీన్ని చెయ్యాలంటే ఇదిగో నీ వంతు నీ పని ఇది నువ్వు చెయ్యి, ఇదిగో నీ వంతు నీ పని నువ్వు చెయ్యి, ఇదిగో నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళని అన్నీ సరి చేసుకొని సమకూర్చుకొని అప్పుడు ప్రారంభిస్తారు ఆ కార్యక్రమం. అంతే కదా? కుటుంబంతో కలిసి కూర్చొని జరగాల్సిన కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిర్ధారణ చేసుకుంటారు. దేవుడు కూడా ఈరోజు ఆయన కూడా అదే మాట చెప్తున్నాడండి. మన కుటుంబాలలో కూడా ఏకపక్ష నిర్ణయం కాకుండా కుటుంబ సమేతంగా కూర్చుని మాట్లాడుకోవడం నేర్చుకోమంటున్నాడు ఈరోజు. హల్లెలూయా. కుటుంబ సమేతంగా కూర్చుని మాట్లాడుకొని ఇదిగో ఈ పని ఇలా చేద్దాం, ఈ పని ఇలా చేద్దాం అంటే అప్పుడు దేవుడు కూడా నువ్వు అంత కలిసి ఏక మనసుతో నువ్వు ప్రారంభిస్తున్నావు కాబట్టి ఆ ఏక మనసును దేవుడు చూసి ఆయన కూడా నువ్వు ఏదైతే పోరాటానికి సిద్ధమవుతున్నా ఆ పోరాటంలో విజయాన్ని ఇవ్వడానికి ఆయన కూడా కనుకుంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత నిర్ణయం తీసుకొని ఒక్కడిగానే నేను చేస్తానంటే కుదరదు. అక్కడ అందరు కలిసి